రేవంత్ రెడ్డి మాత్రం అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు 5 నుంచి 10 అనుకుంటున్నారు. మ్యాక్సిమం 5 ఎకరాలు వేసుకుంటే ఇంకా చాలా సంతోషం అనుకుంటున్నాం. ఎందుకంటే బడ్జెట్ కూడా మనకు మిగులుతుంది. మిగతా ఉన్న 6 గ్యారెంటీల్లో దేనికో దానికి ఒక రకంగా యూజ్ అవుతాయని చెప్పేసి నా మనసు. సో ఇక చూసుకున్నట్టయితే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సంభవిస్తున్నాయి కదా, ఇక దీనికి సంబంధించి సార్ పార్లమెంట్లో ఏ పార్టీ తమ సత్తా చూపబోతుందంటారు? కాంగ్రెసే కంపల్సరీగా, అలా నో డౌట్. ఇక అంటే ఏ విధంగా చేసినటువంటి అభివృద్ధి అనుకోవాలి, లేదంటే అభివృద్ధి మీరు అంటున్నారు కానీ ఇప్పుడు 100 రోజులు అయింది కదా. అభివృద్ధి అనేది ఇప్పుడు మీరు ఫైల్స్ అవన్నీ తిరిగేయడానికి టైం పడుతుంది సార్. ఇప్పుడు అభివృద్ధి అని ఇప్పుడే చూడకండి, ఇంకా టైం ఉంది కదా. ఇంకా 4 నెలలు 4 ఏళ్ళ 9 నెలల 4 ఏళ్ళ పైన ఉన్నాయి కదా. ఇప్పుడు అంత టైం 1 ఇయర్ అన్న మనం ఇస్తే దాన్ని బట్టి మార్పు అనేది కనబడుతుందా, వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ 100 రోజులే వీళ్ళని తీయడానికే, బొక్కలను తీయడానికే జరిగింది 100 డేస్. ఇక్కడ నుంచి నెక్స్ట్ పరిపాలన అనేది కంటిన్యూ అవుతుందని నా ఉద్దేశం. అంటే 100 రోజుల్లోనే ఇంత జరిగిందంటే రానున్నటువంటి ఇంకొక 4 సంవత్సరాల మీద అయితే కాలం ఉందో ఇంకా మంచి అభివృద్ధితో ముందుకెళ్తారంటారు. ఇంకోటి ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని కబ్జాలన కథాన కార్ఖానా ఏదో సంథింగ్ చేస్తున్నారు. ఇవన్నీ బయట తీసి పక్క పెడుతున్నారు కదా. ఇప్పుడు దాంట్లో వచ్చిన ఆదాయం కావచ్చు, లేకపోతే రైతు బంధు ఇచ్చే దాంట్లో ఆదాయం కావచ్చు, దీనివల్ల అభివృద్ధి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అనేక చూసుకున్నట్టయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏకైతే వెహికల్స్ ఉన్నాయో వెహికల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి టీఎస్ నుంచి టీజీకి మారుస్తున్నాయి కదా, అంటే దీనిపై మీ అభిప్రాయం ఏంటన్నా? నేను ఏకీభవిస్తాను టీజీకి. టీఎస్ అనేది అది స్టేట్ కింద పోతుంది, అది తెలంగాణ కింద రావట్లేదు. ఓన్లీ టీని మాత్రమే తెలంగాణ అంటున్నారు, ఎస్ స్టేట్ కింద వేస్తున్నాను. టీజీ అయితే గానం. ఆ గానాన్ని వాడు రేవంత్ రెడ్డి గారు టీజీగా మార్పడం చాలా సంతోషకరమైన వార్త. ఇది ఆల్మోస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది కూడా దీన్ని టీఎస్గా వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన మాత్రం టీజీగా రావడం మేము ఆహ్వానిస్తున్నాం. అంటే ఇప్పుడు అది ఏమున్నా ఇప్పుడు ఉన్నటువంటి వాహనాలకైతే కాదు, కొత్తగా రిజిస్టర్ అయినటువంటి వాహనాలకైతే టీజీ ఇస్తున్నారంట. అంతే. ఇప్పుడు ఉన్న వాహనాలను మళ్ళీ ఏం చేయలేము కాబట్టి ఇప్పుడు వచ్చే కొత్త వాహనాలు మాత్రం కంపల్సరీగా టీజీ. ఇక దీనికి సంబంధించి గతంలో చూసుకున్నట్టయితే మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తక్కువ స్థానంలో విజయం సాధించింది కదన్నా. ఇక ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎలా ఉండబోతుంది అంటారు? బీజేపీ పాత్ర నా మ్యాక్సిమం అయితే రాదు, ఉండదు. మాకు అవే ఇంతకుముందు ఉన్న సీట్లు తప్ప అంతకంటే ఎక్కువ రావని చెప్పేసి ఉద్దేశంగా అవసరమైతే దిగిపోవచ్చు తప్ప పెరిగే ఛాన్సెస్ అయితే లేవు. బీఆర్ఎస్ కష్టమే అండి, బీఆర్ఎస్ రావడం కష్టం. కాంగ్రెస్ మళ్ళీ కంపల్సరీ కొట్టుకొచ్చేస్తుంది, ఎంపీ సీట్లు కంపల్సరీ కొట్టుకొచ్చేస్తుంది. ఉంటే దాదాపు ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు? ఇవి టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇప్పుడు ఎన్ని 14 ఏమి ఉన్నాయి కదా, 14 కంపల్సరీ కొట్టుకొచ్చే సూచన అయితే ఉన్నది. కనీసం ఈరోజు టీఆర్ఎస్కి సంబంధించి ఒక పార్లమెంట్ సీట్లలో ఎవరైనా అభ్యర్థులు కావాలంటే కనీసం ఎవరు ముందడుగు వేయట్లేరంట. దీనికి కారణం ఏమని చెప్పుకోవచ్చు? ఏం చెప్పు, అధికారం లేదు. నేను ఇప్పుడు దాన్ని ఖర్చు పెట్టుకొని నిలబడి చేయాల అవసరం నాకేంటి అనే టైప్లో కూర్చున్నారు. ఇప్పుడు ఎంపీ సీట్లు వచ్చిందా మాత్రం వాళ్ళు ఏం చేసేది లేదు కదా. ఒకవేళ ఎంపీ సీట్ల వాళ్ళ ఏమన్నా కేంద్రంలో సపోర్ట్ చేస్తే మనం బయటపడతామనే ఉద్దేశంతో ఉండొచ్చు టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు 99% ఇప్పుడు డబ్బు పెట్టేంత లేదు, పెట్టలేరు. ఎవరు రావట్లేదు, రానని చెప్తున్నారు. మల్లారెడ్డి కూడా రానని చెప్తున్నాడు, వాళ్ళ కొడుకును కూడా రానని చెప్తున్నాడు. మేము కావాల్సి సపోర్ట్ చేస్తామంటున్నారు. ఇక వాళ్ళ దాంట్లో వాళ్ళకి నమ్మకం లేనప్పుడు ఆల్మోస్ట్ కాంగ్రెస్ విన్ అనే మనం చెప్పొచ్చు. అంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా, ఇక ఇప్పటికే నాయకులు అటు ఇటు మారుతున్నటువంటి చర్చ కూడా నడుస్తుంది. అంటే ఎలా ఉండబోతుంది ముందుకు రాజకీయ పార్టీ? గెలిచిన పార్టీ ఉన్నది ఏది గెలిచిందో మిగతా అది ఓడిపోయిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే దురుకోవడం, జంప్ అవ్వడం ఇవన్నీ మొదటి నుంచి ఉన్నాయి. దాంట్లో కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఓకే బ్రదర్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు డెవలప్మెంట్ అంటే ఏంది? అసలు డెవలప్మెంట్ ఏది డెవలప్ చేసుకుంటే మనం ముందుకు వెళ్తాం? ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అందాలంటే నిజమైన పేదవారిని చూసి గుర్తించాలి. అది ప్రతి గ్రామంలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, సిటీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. 100% ప్రతి పేదవారికి దక్కాలంటే అక్కడ ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ లంచం గించం లాంటివి కాకుండా, లేకపోతే పైరవీలు కాకుండా ఇవి లేనున్న వ్యక్తి ఉంటే అప్పుడు రాష్ట్రం అనేది ముందు పోజడం జరుగుతుంది. అదే లేదనుకుంటే సేమ్ తినుకుంటా పోతూ ఉంటే రాష్ట్రం అభివృద్ధి మాత్రం కాదు. ఇప్పుడు ఇక్కడికైతే అంటే నాయకుడు ఎలా ఉండాలంటారన్న మీ మాటలో? ఒక రాజకీయ నాయకుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటే ఒక యువతకు మంచి జరుగుతుంది, మేబీ యువతకు కానీ ప్రజలకు కానీ మంచి జరుగుతుంది? ఇక నీతి నిజాయితీగా ఉన్న నాయకులు కావాలి. కానీ ఇప్పుడున్న చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడున్న పొజిషన్లో చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళను కూడా అవినీతి పరులుగా చిత్రీకరించే సూచనలు కూడా ఉంటున్నాయి. మ్యాక్సిమం అయితే ఈరోజు ఇప్పటి వరకు ఉన్న రాజకీయాల్లో దాదాపుగా అయితే ఫైట్ చేసింది ఏంటంటే రేవంత్ రెడ్డి కేసీఆర్తో చాలా ఫైట్ చేశాడు. అతను అన్ని రకాలుగా బాధలు పెట్టి హింసించినా కూడా పైకి తీసుకొచ్చాడు. మ్యాక్సిమం ఆయనతో సక్సెస్ అయ్యే సూచనలు మాత్రం కనబడుతున్నాయి. ఎక్కడైనా కూడా ఏది మారాలన్నా యువత ముందుకు వస్తే మారుతుందంటారు. ఇటువంటి యువతకి మీ నుంచి ఒక సందేశాన్ని ఇవ్వాలంటే ఏమి ఇస్తారన్న? యువత ఇప్పుడు అదే బరలెక్క అనే బేటీని చూసారా, ఆమె కొంచెం ఎడ్యుకేటెడ్,
ఆమె మనస్తాపం చెందో ఏదో దళిత వర్గానికి సంబంధించిన అమ్మాయి వేసింది, దానికి సపోర్ట్ చేస్తలేరు. అలాంటి ఒక అమ్మాయిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే గెలిపించి పంపిస్తే యువత కొంచెం మారేదేమో అని నా అభిప్రాయం. అలాంటి వాళ్ళు ఒకరు ముందడుగేసినంటే మిగతా వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు నాకు ఈ జాబ్ వస్తలేదు ఆ జాబ్ వస్తలేని కాదు. మీ ఊర్లో, మీ గ్రామంలో, మీ పట్టణాల్లో, మీ నియోజకవర్గాల్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల గురించి చదువుకున్న వ్యక్తులు ఒకసారి సందర్శించి దానికి ఉన్న లోటుపాట్లను ఏంటో తెలుసుకొని ఉన్న కార్యకర్తలకు కావచ్చు, లేదా మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు సజెషన్ ఇవ్వడానికైనా సరే పోవడానికి చేస్తే ఏమైనా చేంజ్ అయ్యే సూచనలు ఉంటాయి.